వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. శివరాత్రికి ఒకే రోజు ఉండటంతో ఇప్పటికే హన్మకొండలోని చారిత్రక రుద్రేశ్వర వైస్తంభాల దేవాలయంలో మనం ఉన్నాం. ప్రత్యేక పూజలతోని విశేష కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. అసలు మహాశివరాత్రి రోజు ఏం చేయొచ్చు, ఏం చేయొద్దు, కేవలం జాగరణ ఒకటే ఉండాలా, దాంతోపాటు లింగోద్భవ కాలంలో ప్రత్యేక పూజలకు ఏమైనా ప్రాధాన్యత ఉందా? మనకు ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ గారు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు రేపటి కార్యక్రమాలు ఏంటి, ఇవాళ ఏం జరుగుతున్నాయి, ఇవాళ ఎట్లా ఏ పూజలతో ప్రారంభమయ్యాయి? ఈరోజు చారిత్రక రుద్రేశ్వర స్వామి వైస్తంభాల దేవాలయం లోపల కళ్యాణ బ్రహ్మోత్సవాలు మహావైభవంగా ప్రారంభమైనాయి. ఉదయం 5 గంటలకు ఉత్తిష్ట గణపతికి పంచామృతాభిషేకం, రుద్రేశ్వర స్వామికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వర్తించి కోలాటాల మధ్య అదేవిధంగా మంగళ వాయిద్యాలతో రుద్రేశ్వర స్వామివారులను రుద్రేశ్వర స్వామికి ఎదురుగా సూర్యాలయం లోపల విగ్రహాలను ప్రతిష్టాపన చేసి గణపతి పూజ, నవగ్రహారాధన, మంటపారాధన, అదేవిధంగా అంకురారోపణ కార్యక్రమాలతోని ఉత్సవాలు ప్రారంభమైనాయి. స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు, ప్రముఖ దాత ఆధ్యాత్మికవేత్త వద్దిరాజు వెంకటేశ్వర్ల గారు ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. రేపు మహాశివరాత్రి పర్వదినం. భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ మహాశివరాత్రి ఉత్సవాలు శైవక్షేత్రాలు నిర్వర్తించడం జరుగుతుంది. రేపు ఉదయం 3:30 గంటలకు స్వామివారికి మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం నిర్వర్తించి అదేవిధంగా సామూహిక రుద్రాభిషేకాలు ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమవుతాయి. రాత్రి 10 గంటల వరకు నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 5:30 గంటలకు అనేక క్షేత్రాల్లో ఈ విధంగా నిర్వర్తిస్తారు. అదేవిధంగా ఈ యొక్క రుద్రేశ్వర స్వామి యొక్క కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది. ముఖ్యంగా శివుని యొక్క జన్మదినం కాబట్టి రేపు శివరాత్రి రోజున లింగోద్భవ సమయం లోపల లింగములు ఉద్భవిస్తాడు. ఆ సమయం లోపల వేద పండితుల ఆధ్వర్యంలో మహాన్యాసపూర్వక మహారుద్రం 111 రుద్రాలతోని, 100 లీటర్ల ఆవు పాలతోని, 51 లీటర్ల పెరుగుతోని, తేనెతోని, నెయ్యితోని, చక్కెరతోని, పండ్ల రసాలతోని కూడా స్వామివారికి అది 5 గంటల పాటు, అందులో ప్రీతికరమైనటువంటి సోమవారం కూడా లింగోద్భవ సమయంలో కలిసి వస్తుంది కాబట్టి 5 గంటల పాటు అభిషేకం నిర్వర్తించగలుగుతుంది. జాగరణ ఉండేటువంటి భక్తులకు కూడా అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా యంత్రాంగం, అదేవిధంగా నగరపాలక సంస్థ అన్నీ కూడా అనేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అందులో ఆదివారం కలిసి రావడం వలన భక్తులు కూడా తండోపతండాలకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారందరికీ కూడా మంచినీటి సౌకర్యం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాం. స్వామి ప్రధానంగా లింగోద్భవ కాలం తర్వాతనే ఉదయం వచ్చిన వాళ్ళు కూడా రాత్రిపూట వస్తుంటారు. దీనికి ఏమైనా విశేష ప్రాధాన్యత ఉందా? లింగోద్భవ సమయం లోపల కేవలం కొంతమందిని మాత్రమే అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా దాతలను మాత్రమే అనుమతించడం జరుగుతుంది. అందరు భక్తులు కేవలం దర్శనం మాత్రమే చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఏ శివాలయంలో కానీ లింగోద్భవ సమయంలో దర్శనం మాత్రమే మహా పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి సమయం. సార్, ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరంగా భక్తుల ప్రవాహం కొనసాగుతుంది. ఇటువంటి వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఇంకా ఏం ఏర్పాట్లు చేశారు? ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేసాం. అన్ని దేవాలయాలు చేసినట్టే ఈ దేవాలయంలో ఏర్పాటు చేశాం కదా. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు తమ ఆదేశాలు కూడా ఇచ్చింది. అందరూ మున్సిపల్ శాఖ, ఆర్ఎండ్బి శాఖ, పోలీస్ శాఖ అందరూ కూడా విఐపీ లైన్, మామూలుగా విఐపీలు వచ్చేటువంటి వాళ్ళ కొరకు అదేవిధంగా ధర్మ దర్శనం, రుద్రాభిషేక దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చారిత్రక రుద్రేశ్వర వైస్తంభాల దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఇప్పటికే విశేష పూజలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 14వ తేదీ, 15వ తేదీ, 16వ తేదీ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మనం చూడొచ్చు, ఎన్ని శైవ క్షేత్రాలకు కాకతీయుల కాలం నుండి కూడా ఓరుగల్లు జిల్లా ప్రత్యేకమైన పేరు. అటువంటి పరిస్థితుల్లో చారిత్రక రుద్రేశ్వర వైస్తంభాల దేవాలయం లక్షలాది మంది ప్రజలు, అంటే ఈ రోజు నుంచే జనప్రవాహం స్టార్ట్ అయింది. అటు విజ్ఞాన వినోదయాత్రకు వచ్చే వేలాది మంది విద్యార్థులు కావచ్చు, మనం చూస్తున్నాం ప్రాంగణంలో పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా ఉన్నారు. అటు కళాశాల విద్యార్థులు కావచ్చు, పాఠశాల విద్యార్థులు కావచ్చు. వీరితో పాటు సెలవులు, తర్వాత శివరాత్రి రోజు తప్పనిసరిగా ఆ మహాదేవుని దర్శించుకోవాలని తలంపుతోని ఇప్పటికే వందలాది మంది కూడా పెద్ద ఎత్తున భక్తుల ప్రవాహం కొనసాగుతుంది. వీటితో పాటు ఆదివారం, సోమవారం కూడా ఈ భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. దీనికి తోడు ఇప్పటికే విశేష పూజలు ప్రారంభించారు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి ఈ ప్రత్యేక పూజలను ప్రారంభించారు. వీటితో పాటు ఆదివారం
రోజు తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు అంటే లింగోద్భవ కాలం వరకు కూడా ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రధానంగా లింగోద్భవ కాలంలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు ఆలయ వర్గాలు ఎవరినైతే డోనర్స్ ఉన్నారో అది విశేష ప్రాధాన్యత ఉన్నప్పటికీ కూడా డోనర్స్ను మాత్రమే అనుమతిస్తామని మనం చూడొచ్చు. ఇటువైపు కుడి దిక్కు ఇంతకుముందు అంటే గత సంవత్సరం నుంచి కూడా ఈ మార్పులు చేస్తారు. ఎవరైతే ఇటు నుంచి మాత్రమే రావాల్సి ఉంటుంది ఇన్ నుంచి మళ్ళీ ఇది అవుట్. తర్వాత నంది విగ్రహం దగ్గర కూడా కొద్దిసేపు మాత్రమే ఉండే అవకాశం లేకుండా కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తారు. ఇదంతా కూడా అవుట్. వాటితో పాటు ఎడమ దిక్కు ఏదైతే ఉందో నేను నిలబడ్డ దిక్కు ఎడమ దిక్కు ప్రత్యేకంగా అటు మా శివ కళ్యాణం కావచ్చు, శివ కళ్యాణంతో పాటు విశేష పూజలతో పాటు అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అంటే జాగరణ చేసే వేలాది మంది పిల్లల కోసం కావచ్చు, కుటుంబాల కోసం జాగరణ కోసం వచ్చే ప్రతి ఒక్కరి కోసం కూడా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక వేదికను కూడా ఏర్పాటు చేశారు. ఈసారి పూర్తిగా అంటే గతంలో మేడారం జాతరను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాసులను కానీ విఐపి పాసులు కానీ వివిఐపి పాసులు కానీ వీటన్నిటిని కూడా పూర్తిగా నియంత్రించారు. కేవలం డోనర్స్కు సంబంధించి బ్యాడ్జీలు మాత్రమే ఏర్పాటు చేశారు వెయ్యి స్తంభాల దేవాలయంలో. ఎందుకంటే అధికార వర్గాలు అన్ని వర్గాలు కూడా ఏర్పాటు చేస్తాయి. చాలామంది అంటే దూర ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది వచ్చేవాళ్ళు ట్రాఫిక్ నియంత్రణ కావచ్చు, పోలీసు సెక్యూరిటీ కావచ్చు, తర్వాత జాగరణ కోసం వచ్చే భక్తుల కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు, విశేష పూజలు కావచ్చు, వీటన్నిటి కోసం ప్రత్యేక బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మిగతా అన్ని శైవ క్షేత్రాల కంటే ప్రధానంగా హన్మకొండలోని చారిత్రక రుద్రేశ్వర వెయ్యి స్తంభాల దేవాలయంలో భక్తుల ప్రవాహం ఎక్కువగా కొనసాగే ఉంది. వీటితో పాటు అటు కురవి వీరభద్రస్వామి, పాలకుర్తి సోమేశ్వరుడు, కాజీపేట శివారులోని మెట్టుగుట్ట ప్రాంతం, రామప్ప ప్రాంతం ప్రతి దేవాలయం కూడా భక్తుల రద్దీతో కొనసాగనున్నాయి. ఇటువంటి పరిస్థితులలో హన్మకొండలోని అత్యంత ప్రాధాన్యత గల దేవాలయం కాబట్టి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రధానంగా క్యూ లైన్లోనే మాత్రమే రావాలని, లింగోద్భవ కాలంలో పూజలకు పరిమితం చేశారని ఆలయ వర్గాలు చెప్తున్నాయి.